రైట్. నిన్న ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి. దాంట్లో అగ్రికల్చర్ స్టూడెంట్స్ 88% ఉత్తీర్ణత సాధించారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఈ వారంలోనే స్టార్ట్ కాబోతుంది. వాళ్ళు ఎవరైతే డిగ్రీ చేయాలనుకుంటున్నారో వాళ్ళంతా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి ఇప్పటికే అఫీషియల్ న్యూస్ అయితే వచ్చింది. ఈ వారంలో నోటిఫికేషన్ రాబోతుంది కౌన్సిలింగ్ కి సంబంధించి అంటూ కూడా. ఇది మే మంత్ కాబట్టి జూన్ మంత్ వచ్చేసి వాళ్ళు కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ చేసి జూలై నుంచే వాళ్ళు క్లాసెస్ స్టార్ట్ చేయాలంటూ కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. రైట్, మీ అందరికీ తెలిసిందే ఎన్ఆర్ఐ కోటా సీట్లు పెంచడం వల్ల మొత్తం దీనికి సంబంధించి 1200 సీట్లు ఉన్నాయి. అసలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఎన్ఆర్ఐ కోటా సీట్ల పెంపుదల వల్ల బీఎస్సీ వ్యవసాయ, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, వ్యవసాయ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సుల్లో మొత్తం 1200కు చేరుకున్నాయి. దీంతో పాటు ఇంకేమున్నాయి, మనకి సూర్యాపేటలో, నిజామాబాద్లో 2 వ్యవసాయ యూనివర్సిటీలు రాబోతున్నాయి. ఆ వ్యవసాయ యూనివర్సిటీలు రావడం వల్ల 120 సీట్లు పెరిగాయి. అంతేకాకుండా ఇంకొక యూనివర్సిటీ ఆస్ట్రేలియా వెస్టర్న్ విశ్వవిద్యాలయంతో కలిసి సంయుక్తంగా నిర్వహించే కోర్సుల వల్ల ఇంకో 30 సీట్లు పెరిగాయని చెప్పాలి. మీ అందరికీ తెలుసు వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని సబ్సిడీలు ఇస్తూ ఉంటుంది. అలాగే ఇలాంటి రిజల్ట్స్ లో కూడా అలాంటివే ఇచ్చింది. ఎవరికైతే వ్యవసాయ కార్డు ఉంటుందో వాళ్ళకి 15% రిజర్వేషన్ కల్పిస్తామంటూ. బట్ ఇంకొక క్లాస్ ఏం తీసుకొచ్చిందంటే కంటిన్యూస్ గా 4 సంవత్సరాలు ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతారో వాళ్ళకి మాత్రమే ఈ రిజర్వేషన్ వర్తిస్తుందంటూ రూల్ పెట్టింది ప్రభుత్వం.